ఉద్యోగరీత్యా సొంత ఊరిని వదిలి నగరానికి చేరుకున్న అతను 3వ అంతస్తులోని ఓ ఇంటిలోకి అద్దెకు కుటుంబంతో పాటు కుదురుకున్నాడు. చుట్టూ ఉన్న మంచి జనంతో పరిచయం కూడా ఏర్పడింది. అందరూ కుటుంబ సభ్యుల్లా అయిపోవడంతో అక్కడి నుండి మరొక చోటుకు వెళ్లే ఆలోచనే అతనికి కలగలేదు. అలా 4 సంవత్సరాలు గడిచిపోయాయి. వాళ్ల కాలనీకి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు విజిల్ వేస్తూనో లేక తన 3 చక్రాల బండికి ఉన్న ఆ బెల్ని మ్రోగించి శబ్దం చేస్తూ వచ్చేవాడు ఓ వ్యక్తి. అతని ఆ పిలుపుతో కాలనీలోని వారంతా తమ ఇండ్లలోని మునుపటి రోజు చెత్తను తీసుకువచ్చి అతని బండిలో వేసేవారు. అయితే ఈ 3వ అంతస్తులో ఉన్న వ్యక్తి మాత్రం తన ఇంటిలోని చెత్తను తీసుకెళ్లమని అతన్ని పైకి పిలిచేవాడు. అతను అలా వచ్చి తీసుకువెళ్లడం వలన అప్పుడప్పుడు ఓ 10 లేదా 20 రూపాయలు ఇచ్చేవాడు. అతను ఆ డబ్బును తీసుకుని వినయంతో థ్యాంక్స్ సార్ అని చెప్పి తన మాసిన చొక్కా జేబులో ఆ డబ్బును పెట్టుకుని వెళ్లిపోయేవాడు. ఇలా ఉండగా ఓ రోజు చెత్తను తీసుకువెళ్లడానికి ఆ వ్యక్తి రాలేదు. అలా 2, 3, 4 రోజులు గడిచిపోయాయి. కాని అతను రాకపోయేసరికి ఇంటిలో చెత్త పేరుకుపోయింది. ఉద్యోగానికి వెళుతూ కుప్పతొట్ల వద్ద కూడా చెత్త అలాగే కనిపించడం చూసి అంతా దుర్గంధంగా తయారవడంతో చిరాకేసింది అబీకి. ఈ చెత్త వెధవ ఏమయ్యాడో, నలుగురు ఇచ్చే చిల్లరతో ఎక్కడ తాగిపడిపోయాడో, బాధ్యత లేని ఇలాంటి చెత్త వెధవలను చూసి అయ్యో పాపం అనడమే పెద్ద పాపం ఛ అని నొసుక్కుంటూ తన పని మీద తాను వెళ్లిపోయాడు. అయితే అదే రోజు సాయంత్రం కాలనీలోని టీ కొట్టు వద్దకు చేరుకున్న అభినవ్ టీ తాగుతూ అదే కాలనీలో నివాసం ఉంటున్న మరొక వ్యక్తితో మాటలు కలిపాడు. అదే సందర్భంలో ఈ చెత్త తీసుకుని వెళ్లే అతను ఏమయ్యాడు, ఉన్నట్టుండి ఇలా ఆగిపోయాడు అన్నాడు. అరే మీకు తెలియదా, మొన్న మన కాలనీలో మ్యాన్హోల్ ప్రాబ్లం వస్తే ఆ పని చేస్తూ ఏదో విషవాయువు పీల్చి పాపం ఊపిరాడకపోవడంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఒకరోజు మృత్యువుతో పోరాడి చనిపోయాడు. పాపం అతని మీద ఆధారపడిన ఆ భార్య బిడ్డల పరిస్థితి ఎలాగో ఇప్పుడు. సరే ఉంటాను అని ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి తన దారిన తాను వెళ్లిపోయాడు. అదే ఆలోచనతో బాధగా ఇంటికి చేరుకున్న అభి ఎంత పొరపాటు చేశాను, నిజం తెలుసుకోకుండా అందరి ఆరోగ్యం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన అలాంటి మనిషిని చెత్త వెధవా అని నోరు పారేసుకున్నానే. అతను కాదు, నేను నిజంగా నేను చెత్త వెధవని అని తనని తానే నిందించుకొని పశ్చాత్తాపడ్డాడు. అతని కుటుంబం ఎక్కడుందో తెలుసుకుని వారి కుటుంబానికి సహాయం చేయాలి అనుకున్నాడు. జీవితంలో మనం నిత్యం అనుభవించే ఎన్నో సదుపాయాల వెనుక ఎంతో మంది శ్రమ దాగి ఉంటుంది. హాయిగా మనం చేసే రోడ్డు ప్రయాణానికి మార్గాన్ని ఏర్పాటు చేయడంలో ఎందరో కష్టజీవులు తమ చెమటను చిందించి ఉంటారో అనే విషయం మర్చిపోకూడదు. అదే రోడ్డుపై మనల్ని మోస్తూ గమ్యస్థానాలకు చేర్చేందుకు గిరగిరా తిరిగే ప్రగతి రథ చక్రాల తయారీ వెనుక మరెందరి శ్రమ ఉందో కదా. చెప్పుకుంటూ పోతే ఈ సందేశాన్ని మీకు చేరేలా చేసిన ఈ సోషల్ మీడియా యాప్ వెనుక ఎందరి శ్రమ దాగుందో కదా. అందుకే ఎవరికి వారు చేసే వృత్తిని బట్టి విలువ ఇవ్వడం ఇవ్వకపోవడం చేయరాదు. సాటి మనిషిని మంచి మనసుతో గౌరవిస్తే దరికి చేరే అభిమానం, అనుబంధం, ఆనందం తప్ప పోయేదేముంది. అందరూ బాగుండాలి, అందులో మనమూ ఉండాలి.